హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎపిసోడ్ 7 బిగ్ బాస్ రివ్యూ. యాక్చువల్గా సాటర్డే కాబట్టి నాగార్జున గారు ఉంటారు అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రైడే ఎపిసోడ్ చూపించారు అండ్ దట్ ఈస్ ఎపిసోడ్ 6. ఫస్ట్ రేవంత్ సాంగ్ పాడుకుంటూ లోపలికి వెళ్తాడు. అర్జున్ అండ్ రేవంత్ మాట్లాడుకోవట్లేదు అనుకుంటాను. సో శ్రీహాన్ నిన్న నైట్ ఏమో అక్కడ కూర్చున్నారు అనుకుంటూ మాట్లాడగానే శ్రీహాన్ మైక్ వేసుకోకపోవడం వల్ల బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, శ్రీహాన్ మీరు మీ మైక్ని ధరించాలి అనేసి. సో కెప్టెన్ పనిష్మెంట్ ఇస్తాడు, బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసే అనేసి. అందరు హౌస్మేట్స్ నవ్వుకుంటారు. నెక్స్ట్ ఆదిరెడ్డి గీతు రాయల్ మాట్లాడుకుంటారు, వాళ్ళు వెళ్తారని 10,000 బెట్, వీళ్ళు వెళ్తారని 10,000 బెట్ అనేసి. ఆదిరెడ్డి ఏమో ఇనయా ఈసారి సేఫ్ అవుతుంది అని పెట్టేస్తాడు. గీతు రాయల్ ఏమో ఆరోహి వెళ్తుంది అనేసి నేను పెట్టేస్తాను అనుకుంటూ మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా రివ్యూసే చేస్తున్నట్టుగా, ఆల్రెడీ మొత్తం తెలిసిన వాళ్ళలాగా రివ్యూస్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో వాసంతి అండ్ రాజ్ బాగా రెడీ అవుతున్నారు అనేసి రేవంత్ అండ్ సత్య మాట్లాడుకుంటారు. రేవంత్ అండ్ అర్జున్ మాట్లాడుకోవట్లేదు. సో అప్పుడు సూర్య అర్జున్ని అడుగుతాడు, మాట్లాడుకుంటున్నారా అంటే లేదు, తనే ఇనిషియేషన్ తీసుకోవాలి, తను మాట్లాడలేడు కాబట్టి తనే మాట్లాడించే వరకు నేను మాట్లాడాను, జోక్స్ లిమిట్ దాటిపోతున్నాయి అనుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటారు. డే 6 1:45కి నామినేషన్స్ గురించి వాసంతి అండ్ అర్జున్ మాట్లాడుకుంటారు, వచ్చే నామినేషన్స్ గురించి. అది ఇప్పటి నుంచి థింక్ చేస్తేనే మనం నామినేషన్స్కి ఎవరినైనా వేయగలుగుతాము, నామినేషన్ ఎవరినైనా చేయగలుగుతాము అనేసి. అంటే అర్జున్ ఆల్రెడీ నాకైతే ఒక నేమ్ ఉంది, నేనైతే ఫిక్స్ అయిపోయాను, వాడి ఫ్రెండ్ అనుకొని చేయాలా, నేను పార్షియల్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఫ్రెండ్ అనుకొని నామినేట్ చేయకపోతే వాడి లిమిట్స్ క్రాస్ అవుతున్నాయి అనుకుంటూ చెప్తాడు. సో అందరు తింటున్న టైంలో బిగ్ బాస్ గీతుని జైలు నుంచి బయటకు తీసుకురమ్మని చెప్తాడు. గీతు జైలు నుంచి బయటకు వచ్చేస్తుంది. సో హౌస్మేట్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. రాజ్ అండ్ నేహాలో ఒక సర్ప్రైజ్, రాజ్కి నేహాకి సర్ప్రైజ్ ఉంటుంది అని బిగ్ బాస్ నుంచి లెటర్ వస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకరు సాక్రిఫైస్ చేయాలి, ఇద్దరికి మాత్రం ఉండదు అని చెప్పి ఒక క్యాండిల్ పెడతారు వెలిగించి. ఆ క్యాండిల్ ఆరిపోయేలోపు వీళ్ళ డిసిషన్ చెప్పాలి అనేసి. వీళ్ళిద్దరు మాత్రమే డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని. సో వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఇద్దరు ఎవరికి వచ్చినా ఓకే అన్నట్టుగానే ఉంటారు. నేహ నువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నావు కదా, నీకు హెల్ప్ఫుల్ అవుతుందేమో ఈ సర్ప్రైజ్ అనేసి నేహ అంటుంది. అండ్ నేహ బర్త్డే ఉండడం వల్ల నీ బర్త్డే ఉంది కదా, నీకు ఏదైనా సర్ప్రైజ్ ఉంటుంది అనేసి రాజ్ అంటాడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకొని రాజ్ సాక్రిఫైస్ చేస్తాడు. శ్రీహాన్ అండ్ సత్య డిస్కస్ చేస్తారు, చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది, మెచ్యూరిటీ లేదు అనేసి. దాని తర్వాత గీతు రాయల్ అండ్ ఫైమాది డిస్కషన్ చేయిస్తారు. గీతు రాయల్ నేను ఎవరితో అయినా రూడ్గా మాట్లాడానా, ఎందుకు అలా చేస్తున్నారు హౌస్మేట్స్ అందరూ అని అంటే ఫైమా ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బాగా ఇస్తుంది, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రేవంత్ని. సో అక్కడ ఫైమా థాట్స్ మాత్రం క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈవినింగ్ 6:15కి నేహాకి బర్త్డే సర్ప్రైజ్ ఉంటుంది. కేక్ వాళ్ళ బ్రదర్ వస్తాడు, వాళ్ళ బ్రదర్ది తనది సేమ్ డే బర్త్డే కాబట్టి బిగ్ బాస్ తన కోసం కేక్ తెప్పిస్తాడు. అండ్ టీవీలో ఇన్ ద సెన్స్ బీబీ హౌస్లోనే వాళ్ళ బ్రదర్ ఉంటాడు కానీ లోపలికి అలో చేయరు, తను బయట కట్ చేస్తుంటాడు కేక్, తిను లోపలగా ఇద్దరు ప్యారలల్గా కట్ చేస్తుంటారు. ఇద్దరు చాలా ఏడ్చారు. వాళ్ళిద్దరు ఎవ్రీ ఇయర్ ఒకటి దగ్గర కట్ చేస్తారంట. సో డే 6 ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. అండ్ డే 7 అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సీజన్స్ తర్వాత ఈ సీజన్స్కి ఆడియన్స్ కూడా వచ్చారు. ఆడియన్స్కి ఫస్ట్ నాగార్జున క్వశ్చన్స్ అడుగుతారు, గీతుని జైలుకి పంపడం కరెక్టేనా అనేసి. ఒకరు అవునని చెప్తారు, ఇంకొకరు కాదు అని చెప్తారు. ఆడియన్స్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత హౌస్మేట్స్తో ఇంటరాక్ట్ అవుతాడు. ఫస్ట్ గీతుతో స్టార్ట్ చేస్తాడు. నాగార్జున వీడియో రాగానే అందరూ హౌస్మేట్స్ నిల్చుంటారు. ఆర్ లుకింగ్ గుడ్ అనుకుంటూ చెప్తాడు. రేవంత్ అప్పుడు యూఆర్ లుకింగ్ గుడ్ సార్ అనుకుంటూ చెప్తాడు. సో అప్పుడు నాగార్జున మా హౌస్ ఎలా ఉంది అని అడిగితే అక్కడ సుదీప అనుకుంటాను, మా హౌస్ కాదు సార్ మన హౌస్ అని అందరూ అంటారు. మన హౌస్ అని మీరు అనుకుంటే సరిపోదు, గీతు మాత్రం అనుకోదు కదా అంటే గీతు మన హౌసే సార్ కానీ మన ఫ్యామిలీ నాది కాదు సార్ అనుకుంటూ ఉంటుంది. సో గీతు పైన పంచేసేస్తాడు స్టార్టింగ్లోనే. నాగార్జున అలా అనగానే రేవంత్ అంటాడు, మీకు కూడా తెలిసిపోయిందా సార్ అంటే నాగార్జున నాకు తెలిసింది మాత్రం చెప్తాను, చెప్పాలా అని అంటే చెప్పండి సార్ అని అంటే నువ్వు బూతులు మాట్లాడుతున్నావుగా హౌస్లో అంటే షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ప్రూఫ్ చూపించాలంటే వద్దులేండి సార్ అనుకుంటూ అనగానే ఆదిరెడ్డియే ప్రూఫ్ అనుకుంటూ అంటాడు. ఆదిరెడ్డియే ప్రూఫ్ అనేసి ఆదిరెడ్డి ఇంట్లో కూడా రివ్యూస్ చేస్తున్నాడు. ఆదిరెడ్డి అండ్ గీతు అనుకుంటూ అనగానే నేను ఇప్పటి నుంచి చూడాలి మామ అని పిలుస్తాను. అందరూ పేర్లతో పిలుచుకుంటున్నారు కానీ ఆదిరెడ్డిని మాత్రం గారు గారు అని ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటూ చిన్న డిస్కషన్ అవుతుంది. సో ఇది క్యాజువల్గా టాక్ అయిపోయిన తర్వాత మదర్ ఇండియాతో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అనేసి మెరీనా అండ్ రోహిత్ని లేపుతారు. లేపి ఇద్దరిని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అనుకుంటూ మాట్లాడతాడు.
అండ్ రోహిత్కి నువ్వు ఎలా అయినా ఉండొచ్చు అనేసి ఒక టైట్ హగ్ ఇవ్వు అనుకుంటూ అంటాడు. వాళ్ళ పక్కన కీర్తి కూర్చొని ఉంటుంది. హాయ్ పిచ్చి అంటే కీర్తికి పిచ్చి అని పిలవడం ఇష్టం అంట. సో హాయ్ పిచ్చి అనగానే తను సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. నీకు పిచ్చి అని పిలవడం ఇష్టం కాబట్టి పిలిచాను అనుకుంటూ అంటాడు. సో ఫ్యామిలీ దొరికింది కదా నీకు అని అంటే ఎస్ సార్ వెరీ గుడ్ ఫ్యామిలీ అనుకుంటూ అంటుంది. అండ్ కీర్తి శ్రీహాన్ని ఎవరేమనుకుంటారో అనేసి బ్రో అని పిలిచిన అని చెప్పింది కదా ప్రీవియస్ ఎపిసోడ్స్లో. అలా ఎవరేమనుకుంటారో అని కాదు, నీకు పిలవాలనిపిస్తేనే పిలువు, లేదంటే లేదు, ఎవరి గురించి ఆలోచించకు అనేది చెప్తాడు. నెక్స్ట్ వాసంతికి హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హగ్, కిస్ అండ్ పంచ్ బ్యాడ్జెస్ ఇస్తాడు కదా, అవి ఎవరికి పెట్టావు, ఎందుకు పెట్టావో ఇప్పుడు రీజన్స్ చెప్పు అనేసి అడుగుతాడు. సో పంచ్ షానికి ఇస్తున్నా, షాని ముందు నుంచే తెలుసు కానీ 3 months నుంచి మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఒక పంచ్ ఇవ్వాలి అనుకుంటున్నాను సార్ అని చెప్తుంది. నెక్స్ట్ కిస్ ఎవరికి ఇస్తున్నావు అంటే మెరీనాకి ఇస్తున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ హగ్ గీతు రాయల్కి ఇస్తున్నాను సార్, ఇద్దరిది సేమ్ రీజియన్ అండ్ ఇద్దరిది తిరుపతి కాబట్టి కనెక్ట్ అయ్యాను అని చెప్తుంది. నెక్స్ట్ అభినయాన్ని రీఇన్వెంట్ చేసుకోవడానికి వచ్చానన్నావు కదా అనుకుంటూ అంటే ఎస్ సార్ ఇంకా ట్రై చేయాలి, ఇది ఫస్ట్ వీక్ కాబట్టి ఇంకా ఓపెన్ అప్ అవ్వలే, ఇప్పుడే అందరినీ పలకరిస్తున్నాను అంటే ఎస్ యూ కెన్ డూ దట్ అనుకుంటూ అంటాడు. ఇట్లా మాత్రం నేను నీకు థమ్స్ అప్ ఇవ్వలేను, థమ్స్ డౌన్ ఇస్తున్నాను అనేసి థమ్స్ డౌన్ ఇస్తాడు. అర్జున్కి థమ్స్ అప్ ఇస్తాడు. నీ వే ఆఫ్ టాకింగ్ అయినా ఎవరినైనా కాల్ చేసే వే అయినా చాలా బాగుంది. అండ్ ఒక చిన్న ఇష్యూ ఉంది ఏంటంటే నీ ఫ్రెండ్స్కి నువ్వు ఎవరికైనా క్లోజ్ అయిన వాళ్ళ గురించి వెనకాల మాట్లాడకు, వాళ్ళ ముందే మాట్లాడు అనేసి చెప్తాడు. నెక్స్ట్ సత్యాన్ని లేపి చెప్పినట్టే ఇంట్లో కూడా తింటూనే ఉన్నావు కదమ్మా అంటే సత్య సార్ ఫుడ్ సరిపోవట్లేదు సార్ ఇంకొంచెం పంపించండి సార్ అంటే కేఎఫ్సీ పంపించాలా అంటే లేదు సార్ కనీసం రైస్ అయినా సరే సార్ సరిపోతుంది అనుకుంటూ అంటుంది. సత్యకి థమ్స్అప్ ఇస్తాడు. అందరూ నామినేషన్స్లో ఎక్కువ మాట్లాడట్లేదు, ఇంట్రోవర్ట్ అని నామినేట్ చేశారు కదా, నువ్వు దానికి ఏం డిస్టర్బ్ అవ్వకు అనుకుంటూ చెప్తాడు. సుదీపాన్ని నేను పింకీ అని పిలవాలా, సుదీపా అని పిలవాలా అనుకుంటూ అడుగుతాడు. కలర్ఫుల్ లేడీ అంటారు. అండ్ మీ ఇంట్లో నేను ఎలా భరిస్తున్నారు అనుకుంటా అంటే మా హస్బెండ్ ఒకరేసారి భరించేది అని అంటే భరించే వాళ్ళనే భర్తలు అంటారు అనుకుంటూ ఫన్నీ కాన్వర్సేషన్ జరిగింది అక్కడ. నెక్స్ట్ స్నేహాన్ని లేపి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగింది అనుకుంటూ అడుగుతాడు. నెక్స్ట్ నీ గేమ్కి థమ్స్ అప్ అండ్ నువ్వు ఊరికే ఏడుస్తున్నావు కాబట్టి థమ్స్ డౌన్ అని చెప్తాడు. ఆరోహికేమో థమ్స్ డౌన్ ఫర్ తను అనని మాటను అన్నట్టుగా అనుకున్న దానికి థమ్స్ డౌన్ చెప్తాడు. అండ్ తను చేసిన తప్పును యాక్సెప్ట్ చేసినందుకు థమ్స్ అప్ ఇస్తాడు. నెక్స్ట్ మధ్యలో రేవంత్ని తను గేమ్లో ఓడిపోయి రాగానే నువ్వు ఆ టైంలో అలా అనాల్సింది కాదు, నువ్వు అన్నది కరెక్టే కానీ నువ్వు అన్న టైమింగ్ తప్పు అనుకుంటూ చాలా ఫేస్ చేసి వచ్చావు, ఇక్కడ వీళ్ళందరితో కంపేర్ చేస్తే నువ్వే ఎక్కువ ఫేస్ చేసి వచ్చావు, వీ నీడే మెచ్యూర్డ్ రేవంత్ అనుకుంటూ కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు రేవంత్కి మాత్రం. ఆరోహి ఇంకా రేవంత్ డిస్కషన్ చేస్తున్నప్పుడు సారీ చెప్తుంటే ఇక్కడ గీతు రాయల్ అండ్ ఆదిరెడ్డి మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు. సో మీరిద్దరు సార్ట్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఈ కామెంటేటర్స్ ఎందుకు అనుకుంటూ అంటాడు. వీళ్ళు ఇక్కడ కూడా రివ్యూస్ చేస్తూనే ఉన్నారు, అది తగ్గించుకోండి అనుకుంటూ చెప్తాడు. సో ఆదిరెడ్డి అప్పుడు 5 years నుంచి బిగ్ బాసే లైఫ్ అనుకున్నాను కదా సార్, కొంచెం ఇంకా అలవాటు కావాలి, 1 week అవుతుంది కదా సార్, తగ్గించుకుంటాను అనుకుంటూ చెప్తాడు. నెక్స్ట్ ఫైమా ఫస్ట్ క్యాప్టెనే బెస్ట్ క్యాప్టెన్ అనిపించుకున్నావు, థమ్స్ అప్ అని చెప్తాడు. తనను తాను బల్లితో పోల్చుకోవడం నచ్చలేదు, దానికి మాత్రమే థమ్స్ డౌన్ అని అంటారు. నెక్స్ట్ ఆర్జే సూర్యాన్ని లేపి కొండబాబు అని పిలవాలా, సూర్య అని పిలవాలి అంటే కొండబాబుగా అందరికీ తెలుసు సార్, కొండబాబు అని పిలవడమే ఇష్టం కానీ సూర్య అని పిలవని అంటే కొండబాబుగా అందరికీ తెలుసు కాబట్టి సూర్యగా అందరికీ తెలియాలి కాబట్టి నేను ఇప్పటి నుంచి సూర్య అని పిలుస్తాను అని అంటాడు. ఆయన థమ్స్ అప్ ఇస్తాడు సూర్యకి. ఎందుకు అంటే ఏ టైంలో అయినా ఎవరికైనా ఆకలిస్తుంది అంటే నువ్వు కుక్ చేసే విధానం కానీ అదంతా బాగుంది అనుకుంటూ చెప్తాడు. మధ్యలో ఈనాయ సార్ నా బిస్కెట్ మాత్రం తినేసాడు అంటే అందరికీ ఫుడ్ పెట్టే అతను నీ ఒక్క బిస్కెట్ తింటే ఏమవుతుందిలే అనుకుంటూ అన్న తర్వాత ఏంటమ్మా ఈనాయ అందరి విషయాల్లో బిస్కెట్లు వేస్తూనే ఉన్నావు, ఏ ఇష్యూలో అయినా సంబంధం లేకుండా అనుకుంటూ అంటాడు. ఆయన సూర్యకి నీకు చాలా క్యాపబిలిటీ ఉంది, ఇంకా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, మబ్బులో నుంచి బయటికి వచ్చిన సూర్యుల్లా ఉండాలి అనుకుంటూ బూస్ట్ ఇస్తాడు. చంటిని లేపి చలాకి మీ ఇంటి పేరా అనుకుంటూ అడిగితే కాసేపు ముందు చేసిన షోలో నాకు వచ్చిన పేరు అంటే ఇప్పుడు వాడొద్దా, ఎందుకు అది తీసి పక్కన పెట్టేసావా అనుకుంటూ అంటారు. చంటికి థమ్స్ అప్ ఇస్తాడు. ఎందుకంటే ఎవరైనా తనని ఏమైనా అంటే తను వే ఆఫ్ కన్వేయింగ్ అదర్స్ నేను చేయలేదు అని చెప్పే విధానం బాగుంది అనేసి అంటాడు. అండ్ నెక్స్ట్ సురుసుమ్మైపోద్ది అని ఎంటర్ అయ్యావు ఇంట్లోకి కానీ నాకు మాత్రం ఏది కనిపించట్లేదు అంటే సరే ఇప్పుడే కదా సార్ ఎంటర్ అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్ అనుకుంటూ అంటే సరే నెక్స్ట్ వీక్ చూస్తాను ఎలా ఆడతామో అనుకుంటూ అంటారు. శ్రీహాన్ని లేపగానే బయట వాళ్ళ పేరు తీస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా అంటాడు, లేదు సార్ అనుకుంటూ అనగానే ఇక్కడ కూడా కొంచెం ఫన్నీ డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ శ్రీహాన్కి థమ్స్ అప్ ఇస్తాడు. ఎందుకు అంటే బిగ్ హార్ట్ ఉంది నీకు అని చెప్తాడు. నెక్స్ట్ షానిని లేపుతాడు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో తనకి 3 tasks ఇచ్చాడు. ఏంటంటే ఒకరి గురించి ఇంకొకరికి 3 lakhs అప్పిచ్చాను అని చెప్పాలి, వాళ్ళు నమ్మాలి అనేసి, ఇంకొకరికి నీ డ్రెస్ నీకు సెట్ అవ్వలేదు అని చెప్పాలి అనేసి, ఇంకొకటి ఎవరేమన్నా చెప్తుంటే నాకు అర్థం అవ్వట్లేదు అనేసి. సో ఎవరెవరికి చెప్పాము అని అంటే ఫస్ట్ది వాసంతి గురించి రాజ్కి చెప్పాను సార్, సో నమ్మేశాడు. సెకండ్ది డ్రెస్ బాగాలేదు అనేసి చెంటికి చెప్పాను. అండ్ థర్డ్ది ఆదిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు
నాకు ఏం అర్థం అవ్వట్లే అని అన్నాను సార్ అనుకుంటూ చెప్తాడు. నెక్స్ట్ బాలాదిత్య ఫస్ట్ క్యాప్టెన్ థమ్స్ అప్ ఇస్తాడు. వే ఆఫ్ గేమ్ అండ్ అందరితో మాట్లాడే విధానం అంతా బాగుంది అనుకుంటూ అంటాడు. అండ్ ఆదిరెడ్డిని ఉడాల్ మామ అని పిలిచి చాలా బాగా ఆడుతున్నావు గేమ్ అనుకుంటూ మాట్లాడతాడు. ఇంట్లో మాత్రం రివ్యూస్ చేయడం మానేసే, గేమ్ పైన ఫోకస్ చెయ్యు అని చెప్తాడు. నెక్స్ట్ నయన్ లేపి థమ్స్ డౌన్ ఇస్తాడు. సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, అనవసరమైన విషయాల్ని డ్రాగ్ చేస్తున్నావు అని అంటాడు. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఎపిసోడ్లోనే చెప్పాను. ఇక్కడికి అయిపోగానే ఇంతే కదా, హౌస్ మేట్స్ అందరితో మాట్లాడేశాం కదా అని అంటాడు. అప్పటికి రాజ్తో ఇంకా గీతురాలతో మాట్లాడలేదు. అండ్ రాజ్ నిలబడితే నువ్వు ఆటలో ఉన్నావా అనేసి షాక్ అయినట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, నువ్వు ఇంకా కనిపించట్లేదు, ఆడియన్స్ అయిన నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నువ్వు కనిపించాలి అనేసి. సో ఈ వీక్కి మాత్రం థమ్స్ డౌన్, నెక్స్ట్ వీక్ అయినా ట్రై చేయి థమ్స్ అప్ తెచ్చుకోనికి అనుకుంటూ అంటాడు. నెక్స్ట్ గీతురాయల్తో మాట్లాడతాడు. గీతురాయల్ ఆడే గేమ్కి థమ్స్ అప్ ఇస్తాడు అండ్ థమ్స్ డౌన్. దేనికి ఏదైనా చెప్పినప్పుడు నువ్వు చెయ్యు ఫస్ట్ అనేసి. హెయిర్ ఇష్యూ అయినా, నువ్వు హెయిర్ ఇష్యూ గురించి ఫస్టే హెయిర్ ఇష్యూ అయింది కదా, సో దాని గురించి నువ్వు చెప్పావు, కానీ నువ్వే టిష్యూ పేపర్స్ బయట పాడేస్తున్నావు అనుకుంటూ అంటే, అవును సార్ నేను పాడేస్తున్నాను అని చెప్తుంది. సో చెప్పే ముందు ఏదైనా ఫస్ట్ నువ్వు చేయాలి అంటే ఓకే సార్ అనుకుంటూ అంటుంది. నెక్స్ట్ ఒకరిని సేవ్ చేసే టైం, నామినేషన్స్లో ఉన్న వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేసే టైం. ఫస్ట్ సత్య సేవ్ అవుతుంది. ఒక పేపర్ పైన రెడ్ కలర్లో వాళ్ళ నేమ్ ఉంటే అన్సేఫ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటే సేఫ్. సో అందరి నేమ్స్ రెడ్ కలర్లో ఉంటాయి, ఓన్లీ సత్య నేమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ సత్య సేవ్ అయిపోతుంది. ఇంకా 6 మెంబర్స్ మాత్రం నామినేషన్స్లో ఉంటారు. ఫస్ట్ డే ఇంట్యూషన్ కార్డ్స్ ఇచ్చారుగా, ఆ కార్డ్స్ని ఇప్పుడు ఎవరికి వచ్చిన కార్డ్ని ఎవరికి ఇస్తారు అనేసి ఒక చిన్న టాస్క్ లాంటిది ఉంటుంది. ఫస్ట్ శ్రీ సత్యకి ఇచ్చిన హార్ట్ కీర్తికి ఇస్తుంది, చాలా లవబుల్ అనేసి. నెక్స్ట్ కీర్తి బ్యాక్ స్టాబ్ రేవంత్కి ఇస్తుంది. ఎందుకు అంటే తను నువ్వేది చెప్పినా అలుగుతావు అనడం నాకు చాలా హర్టింగ్గా అనిపించింది సార్ అనుకుంటూ చెప్తుంది. నెక్స్ట్ రేవంత్ హార్ట్ శ్రీ సత్యకి ఇస్తాడు. తను ఉన్నట్టుగా మాట్లాడుతుంది సార్ అనుకుంటూ చెప్తాడు. నేహాకి ఫాక్స్ వస్తుంది, అది రేవంత్కి ఇస్తుంది. తను ఒక అమ్మాయిని జైలుకి పంపించడం నచ్చలేదు అంటాడు, కానీ అదే అమ్మాయిలతో ఫైట్ మాత్రం చేస్తాడు. తను స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది సార్, సేఫ్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే నాకు కన్నింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి రేవంత్కి ఇస్తుంది కన్నింగ్ కార్డ్. ఆరోహికి బ్లాక్ కార్డ్ మెరీనాకి ఇస్తుంది. బ్లాక్ కార్డ్ అంటే జెలసీ, రోహిత్ పైన జెలసీ చూపిస్తుంది అనేసి మెరీనాకి ఇస్తుంది. నెక్స్ట్ శ్రీహాన్కి ఫాక్స్ ఉంటుంది, అది నాయకి ఇస్తాడు. థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం, తను ఎప్పుడైనా ఓడిపోతున్నా అనుకున్నప్పుడు వేరే టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడుతుంది, రిలివెంట్ టాపిక్స్ అనేసి. ఈ నాయా బ్యాక్ స్టాబింగ్ రేవంత్కి ఇస్తుంది. చంటి హార్ట్ సూర్యకి ఇస్తాడు. సూర్య బ్లాక్ హార్ట్ ఆరోహికి ఇస్తాడు, ఎందుకంటే మేము 3 years నుంచి బెస్టీస్ సార్, నేను ఇప్పుడు ఎవరితో అయినా హౌస్లో మాట్లాడుతుంటే ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది సార్ అనుకుంటూ చెప్తాడు. ఫైమా ఫైటింగ్ కార్డ్ని రేవంత్కి ఇస్తుంది. అయినా మాట్లాడితే తెలియకుండానే మాట్లాడేస్తారు సార్, చాలామంది హర్ట్ అవుతారు అనుకుంటూ అంటాడు, కానీ రేవంత్ మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు. ఆదిరెడ్డి లవ్ రేవంత్కి ఇస్తాడు. మా ఇద్దరికి మధ్య ఉన్న బాండింగ్ ఎవరికి తెలియదు, ఇక్కడ అందరంటే ఇష్టమే, బట్ రేవంత్కి నాకు ఉన్న బాండింగ్ ఎవరికి తెలియదు, మేము కళ్ళతోటే నవ్వుకుంటాము, ఓన్లీ సూర్యకి మాత్రమే తెలుసు. సో నేను రేవంత్ పక్కన ఉండడం రేవంత్కి ప్లస్ అనుకుంటున్నాను అనుకుంటూ చెప్తాడు. రాజ్ ఫైట్ కార్డ్ గీతుకి ఇస్తాడు. ఎవరినైనా ఏదైనా అనాలి అంటే ఆలోచించారు సార్, ఇద్దరం చాలా ఆపోజిట్గా ఉంటాము, అందుకే గీతుకి ఇస్తున్నాను అని చెప్తాడు. గీతు ఫైట్ కార్డ్ అభినయకి ఇస్తున్నాను సార్, ఎప్పుడో ఒకసారి ఫైట్ అవుతుంది అని అనిపిస్తుంది, దేనికైనా మధ్యలో వచ్చేస్తుంది, అండ్ వాయిస్ అండ్ తన లుక్స్ కొంచెం రూడ్గా అనిపిస్తాయి అని చెప్తుంది. వాసంతి దగ్గర బ్యాక్ స్టాబింగ్ కార్డ్ ఉంటుంది. ఎవరికి ఇస్తామో అని అడిగితే సార్ ఎవరు లేరు సార్ అని కష్టపడుతున్నప్పుడు నాగార్జున షానికి ఇచ్చేస్తే ఆల్రెడీ బ్యాక్ స్టాబ్ చేస్తాడు కదా, రాజ్కి నీ గురించి అబద్ధం చెప్పేసి అని హెల్ప్ చేస్తాడు. సో షానికి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ షాని ఫైట్ కార్డ్ రేవంత్కి ఇస్తాడు. అనే పాజిటివ్ నోట్ ఏంటంటే, మేము టాప్ 5లో ఉన్నప్పుడు నాకు గట్టి పోటీ ఇస్తాడేమో సార్, అప్పుడు అవుతుందేమో అనేసి చెప్తాడు. నేను ఫైట్ కార్డ్ రేవంత్కి ఇస్తుంది, ఫేక్ అనిపిస్తున్నాడు. నెక్స్ట్ అర్జున్ బ్లాక్ హార్ట్ని కోల్ హార్టెడ్గా అనుకోవచ్చు కదా సార్ అనేసి సత్యకి ఇస్తాడు. నెక్స్ట్ ఆదిత్య ఫాక్స్ కార్డ్ని గీతుకి ఇస్తాడు, గేమ్లో మాత్రం చాలా కన్నింగ్ సార్ అనేసి. సుదీపాకి బ్లాంక్ కార్డ్ వస్తుంది కాబట్టి దాన్ని స్వాప్ చేయడానికి తనకు ఒక ఛాన్స్ ఇస్తాడు, ఏదైనా కార్డ్ని సెలెక్ట్ చేసుకో అనేసి. సో ఫైట్ కార్డ్ తీసుకొని రేవంత్కి ఇస్తుంది, ఎప్పుడైనా ఒకసారి ఫైట్ అవ్వచ్చు సార్ అనేసి. నెక్స్ట్ మెరీనా అండ్ రోహిత్కి అక్కడ స్టేజ్ పైన ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఒక కార్డ్ చూస్ చేసుకోనికి ఇస్తారు. బ్యాడ్జెస్ని ఇద్దరికి ఇస్తారు, ఏంటంటే ఒకటి బ్యాక్ స్టాబింగ్ అండ్ ఒకటి కన్నింగ్. బ్యాక్ స్టాబ్ బ్యాడ్జ్ రేవంత్కి అండ్ కన్నింగ్ బ్యాడ్జ్ గీతుకి ఇస్తారు. నెక్స్ట్ ఉన్న 6 మెంబర్స్లో నుంచి ఇంకొకరిని సేవ్ చేస్తారు. ఇప్పుడు సేవ్ అయింది చంటి, ఇంకా 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అండ్ ఎవరు సేఫ్ అవుతారు అనేసి రేపటి ఎపిసోడ్లో వస్తుంది. సో దట్స్ అండ్ ఫర్ టుడేస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమన రెడ్డి. బై బై, టేక్ కేర్.